అండి నమస్తే. ఏంటి బనానా చూపించి ఇప్పుడు ఈ బనానా తింటే ఆరోగ్యానికి మంచిది అట్లా అని చెప్తున్నానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదండి. యాక్చువల్లీ ఇలాంటి బనానా చూస్తే మనం తినము, యూజువల్లీ పారేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలా ఓవర్ హైప్ అని బ్లాక్ అవుట్ ఉన్న బనానాస్ మనం యూజువల్లీ ప్రిఫర్ చేయము. ఒక ఆబ్సెషన్ ఉంటుంది అందరికి. సేమ్ నాకు అలాగే ఉంది. సో ఏం చేస్తానంటే నేను దీని అసలు పడేయను. బనానా ఎప్పుడు బనానాకి హెయిర్ కి ఏంటి అంటే చాలా ఇందులో బనానాలో మనకి బయోటిన్ B6 ఇంకా మినరల్స్ అండ్ సిలికా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ బనానా ఓవర్ రైపన్ బనానా పడేయకుండా మనం హెయిర్ కి మాస్క్ గా యూజ్ చేసుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఒక కండిషన్ వినే ఉంటాం, లైక్ టిలోజన్ ఎఫ్లూవియం. అదొక డిజార్డర్ కాదంటే జస్ట్ ఇస్ టెంపరీ ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనమాట. ఆ కండిషన్ మనం ఎలా రివర్స్ చేసుకోలేమంటే డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఎలా అంటే త్రూ బ్యాలెన్స్డ్ డైట్ బై టేకింగ్ మినరల్స్ అండ్ విటమిన్స్ రిచ్ ఫుడ్స్. సో అందులో ఒకటి బనానా కూడా రిచ్, ఇట్స్ సపోర్టివ్ ఫుడ్. సో ఇది మన హెయిర్ ఫాల్ ఎలా ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ గ్రోత్ కి ఎలా దోహదపడుతుందని మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఇప్పుడు బనానా థియరీ ప్రకారం ఏంటంటే మనము గ్రీన్ కలర్, ఎల్లో స్పాటెడ్, ఎల్లో మీద ఒక కోట్ మీద ఒక డార్క్ స్పాట్స్ అండ్ ఫైనలీ ఇలా ఓవర్ అయిపోయిన బనానా ఉంటుంది. సో ఏ బనానాకి ఎలాంటి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటుందో మనందరికీ తెలుసు. సో ఎల్లో కలర్ బనానా మనం తీసుకున్నట్టయితే అందులో మనకి బయోటిన్ అండ్ విటమిన్ B6 అంటే పిరిడాక్సిన్ అండ్ ఫైబర్ రిచ్ అండ్ షుగర్ లెవెల్ తక్కువ ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ ప్రకారం. సో బట్ ఈ ఓవర్ రైపన్ బనానా తీసుకోవడం వల్ల, కన్స్యూమ్ చేయడం వల్ల హై షుగర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో తినేవాళ్ళు తింటారు, బట్ తినని వాళ్ళు దాన్ని పడేయకుండా మనం దీన్ని హెయిర్ మాస్క్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిలోజన్ ఎఫ్లూవియం అనే కండిషన్ డిజార్డర్ లైక్ టెంపరీ ఎక్సెస్ హెయిర్ షెడింగ్ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా రివర్స్ చేసుకోవచ్చు, ఎలా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఈ బనానాని స్మాష్ చేసి 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి మనం మిక్స్ చేసి హెయిర్ కి పట్టించి కొంచెం మసాజ్ లాగా చేస్తే సర్క్యులేషన్ అండ్ హెయిర్ రూట్స్ అనేది కొంచెం స్ట్రెంథన్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ప్రివెంట్ అవుతుంది. ఒకవేళ కోకోనట్ ఆయిల్ కాదు, డాండ్రఫ్ ఉంది అనుకున్న వాళ్ళకి కోకోనట్ ఆయిల్ బదులు టీ ట్రీ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది స్మూతింగ్ కండిషనింగ్ గా యూస్ అవుతుంది, మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. సో డెఫినెట్ గా మనం బనానా ఇందులో పొటాషియం ఉంటుంది అండ్ సిలికా ఉంది. బనానాలో మనకి అదర్ విటమిన్ లైక్ B6 ఉంది, పిరిడాక్సిన్. సో దీని వల్ల కన్స్యూమ్ చేయొచ్చు. ఎల్లో కలర్ బనానా, ఆరెంజ్ ఇలా ఓవర్ అయిపోయిన బనానా మన హెయిర్ మాస్క్ కింద వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.